హలో హాయ్ హాయ్, ఎలా హాయ్. ఉన్నారు? గుడ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. హలో గౌరీ. హలో హలో కిరణ్ గౌరీ గారు. గారు. హాయ్ 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 అండి, కిరణ్ ఎలా గారు. ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సూపర్ సూపర్ సూపర్. All good. Thank you so much. సో ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మీరు సూపర్ సక్సెస్ఫుల్ హిట్స్ కొడుతున్నారు. అండ్ థర్డ్ హ్యాట్రిక్ మీ అంటే మీకు వచ్చేస్తుంది, మాకు అర్థమైపోయింది ట్రైలర్ చూడంగానే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో సచ్ అ లవ్లీ ఎనర్జీ యూ గైస్ హ్యావ్. అండ్ డిఫరెంట్ గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో, నేషనల్ పర్ఫార్మెన్స్ తో, యూత్ కి చాలా దగ్గరయ్యే ఒక డిఫరెంట్ స్టోరీతో ముందుకొస్తుంటారు ఎప్పుడు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ. అండ్ గౌరీప్రియ గారి గురించి చెప్పక్కర్లేదు, యూనిక్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేయాలి, స్నేహ, ఇఫ్ యూ డోంట్ మైండ్. యా, సో గౌరీ గారు, మీ క్యారెక్టర్ చూసినప్పుడు మీరు ఆ ఫస్ట్ సీన్ ట్రైలర్ లో వెళ్ళి తమిళ్లో అడిగి విస్కీ బాటిల్ అని అడుగుతారు చూసారా, అసలు నాకు అర్థం కాలేదు ఈ క్యారెక్టర్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఫ్రేమ్ అవుట్ చేశారు అని. సో Exactly. మీకు Yeah. ఎలా అనిపించింది చేయడం? డెఫినెట్లీ అండి, నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఆ ఫస్ట్ డైలాగ్ అనేది డెఫినెట్లీ సినిమాలో ఒక పార్ట్ మాత్రమే, కానీ దానికి ముందు వెనక దేర్ ఇస్ సో మచ్ టు ఇట్స్. అండ్ మీరు ఒక ఫ్లో లో చూస్తే మీకు ఇంకా అర్థం అవుతుంది. సో మీరు ఈ చిన్న బిట్కే ఇది ఇంత డిఫరెంట్ గా ఉంది, ఇంత రిఫ్రెషింగ్ గా ఉంది అని మీకు అనిపించినప్పుడు డెఫినెట్లీ ది ఎంటైర్ క్యారెక్టర్ అండ్ ఎంటైర్ ఫిల్మ్ అండ్ మా ఇద్దరి ప్రేమ కథ సినిమాలు నిజంగా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. కానీ అది చాలా బ్యూటిఫుల్ హుక్ అసలు ఇద్దరికి. తను కూడా ఒక ఫిష్ చూసి ఒకటే యా ఉంది అంటే నేను సింగిలే అన్నట్టు. అది యా చాలా యా బాగుంది. ఒక థ్యాంక్ యూ క్వశ్చన్, అండి. యా. మెయిన్ గా ఎప్పుడైనా గౌరీకి ఎస్పెషల్లీ అలా వెళ్ళి కొన్నారా బాటిల్ రియల్ లైఫ్ లేదండి, లో? ఒక్కసారి కూడా కొనలేదండి. అంటే బాయ్స్ యూజువల్లీ డూ ఇట్, గర్ల్స్ ఐ తక్కువ డిడ్ కదా. నాట్. నో, ఐ డిడ్ నాట్. కాదు. ఓకే. సో కిరణ్ గారు, ఈ చెన్నై లవ్ స్టోరీ అనే టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ప్రతి లవ్ స్టోరీకి ఒక సోల్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. సో అసలు ఈ చెన్నై లవ్ స్టోరీ అని పేరు పెట్టగానే అసలు ఫస్ట్ మీకే అనిపించింది? నాకు కథ వినగానే యాప్ట్ అనిపించిందండి, బికాజ్ టూ క్యారెక్టర్స్ ఫ్రమ్ తెలుగు, ఇక్కడ ఆంధ్ర నుంచి రెండు క్యారెక్టర్లు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం, అక్కడ ఒక జాబ్ పర్పస్ లో అక్కడ ఉండడం, వీళ్ళిద్దరి మధ్య లవ్ అక్కడ స్టార్ట్ అవ్వడం అన్నది సో చెన్నైలో జరిగింది కాబట్టి చెన్నై లవ్ స్టోరీ పెట్టడం అన్నది యాప్ట్ అనిపించింది. మీ పేరు లైక్ టూ డిఫరెంట్ నేమ్స్ టుగెదర్ ఉంది ఈ మూవీలో. సో వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఏదైనా స్టోరీ దాగుందా దాంట్లో కూడా? యా, అంటే వీడిది వేరే పేరు ఉంటది, అది మీరు సినిమాలో రివీల్ చేస్తారు. నేను బట్ విన్న స్టీవెన్ ప్రకారం శంకర్ అయితే ఏంటి అంటే స్టీవెన్ స్టీవెన్ శంకర్ శంకర్. ఏంటి అంటే వీడు డైరెక్టర్ అన్నమాట. ఎప్పటికైనా ఒకసారి డైరెక్టర్ అవ్వాలి అని చెప్పి ఒక డైరెక్షన్ ఆపర్చునిటీస్ కోసం అక్కడ ఎతుకుతూ ఉంటాడు. వీడికి స్టీవెన్ స్పీల్బర్గ్ అన్న శంకర్ గారు అన్న చాలా ఇష్టం, అందుకే వాళ్ళిద్దరి పేర్లు కలిపి స్టీవెన్ శంకర్ అని పెట్టుకుంటాడు. ఓకే. ఓకే. యా నేను సో ఒక క్వశ్చన్ అడుగుతాను. యా, యా. గౌరీ గారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పారు, లైక్ ఫస్ట్ గో లోనే షీ కథ ఎస్ వినగానే షీ సెడ్ ఎస్ అని. హౌ అబౌట్ యూ? ఎస్ లైక్ లైక్ మీ మీ నేను కథ కూడా విన్న అండి. తర్వాత వాట్ యూ ఫెల్ట్ అండ్ మీ ఎమోషన్ ఏముండే? యా, రైట్ టైంలో నేను ఇలాంటి అంటే ఆఫ్టర్ ఖాన్ కేరం కొంచెం కమర్షియల్ స్పేస్ అది ఎంటర్టైన్మెంట్ అది వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు డూ ఏ లవ్ స్టోరీ. రైట్ టైంలో కొంచెం ఇది వచ్చింది. నేను వినగానే క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ కానీ ఆ, అసలు టూ ఇంటెన్స్ ఉంటది అనమాట డ్రామా. ఏడుస్తామా పక్క? యా, పక్కా ఏడుస్తారండి, నో డౌట్ అండి, నో డౌట్. నేను ప్రిపేర్ అయిపోండి, బేబీ ఏడుస్తారు. చూసినప్పుడే కాదు. ఫుల్ ఏడ్చిన ఆల్రెడీ. సో దీనికంటే పర్టికులర్లీ ఇంకెక్కువ చూడండి. పర్టికులర్లీ పర్టికులర్లీ అమ్మాయిలు అయితే ట్రస్ట్ మీ, అమ్మాయిలు అయితే యు ఆల్ విల్ చాలా అంటే అవునా? చాలా చాలా యూ జస్ట్ ప్రిపేర్. నేను మీకే చెప్తున్నాను అనుకుంటా, మీ పేజ్ లోనే ఎక్స్క్లూజివ్ గా. మీరు అమ్మాయిలు డెఫినెట్లీ. అయితే ప్రిపేర్ అయిపోండి, యు ఆల్ విల్ క్రై లాట్. సో క్రై చాలా అంటున్నారు రిలేట్ కాబట్టి అవుతారు. ఒక క్వశ్చన్, మిమ్మల్ని బాగా యా, ఎమోషనల్ గా టచ్ చేసిన సీన్ ఏంటి? అంటే మాకు మొత్తం చెప్పక్కర్లేదు, బట్ మీకంటూ ఒక సీన్. క్లైమాక్స్ యా, క్లైమాక్స్. క్లైమాక్స్ ఓకే. క్లైమాక్స్ వైల్ డూయింగ్ క్లైమాక్స్ అసలు మా ఇద్దరికి అసలు అమ్మా చాలా ఉంటది. ఇప్పుడే తలుచుకుంటేనే మళ్ళీ ఒకసారి అలా సో గౌరీ యా, నాకు గారు, మీరు అన్న విధానం, నా దేవత అన్నట్టు ఒకటి అన్నారు కదా, అది నాకు అవునండి. చాలా బాగా నచ్చింది. అసలు వినడానికి అబ్బా ఎంత బాగుంది కదా అన్నట్టు అనిపించింది. చాలా అంటే నాకు అది No, నచ్చుతుంది, హౌ స్టీవెన్ ట్రీట్ ఉమెన్. అంటే ఆ యా, అమ్మాయిని నిబీని ఎలా స్టీవెన్ చూసే విధానం కానీ లవ్ చేసే విధానం కానీ అది బాగా అనిపిస్తుంది. ఐ హోప్ రేపు థియేటర్ లో మీకు నచ్చాలి. అండ్ ఇంకోటి అండి, మీ ఇన్నోసెన్స్ ఇందులో చాలా క్యూట్ గా కనిపి, అంటే మీరు చాలా అమాయకంగా, అంటే మీరు అలాంటి క్యారెక్టర్స్ బాగా చేస్తారు. అటుపక్క అంటే ఏడుపు నేను క్యారెక్టర్స్ అమ్మాయికునే బాగా కదండి, చేస్తారు. నిజంగానే అలాగే ఉంటా అమ్మాయికంగా.
అంటే చాలా క్యూట్ గా కొత్తగా డిఫరెంట్ గా అనిపించింది మీ క్యారెక్టర్. అంటే అఫ్ కోర్స్ మీరు రియల్ టైమ్ లో ఆ క్యారెక్టర్ పక్కన పెడితే సినిమాలో అలా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? అంటే శ్రీప్రియ గారేమో కొంచెం ఇట్లా ఫుల్ ఇట్లా ఉమ్. అంటే ఓకే అగ్రెసివ్ అరుస్తుంటది మోడ్ నా లో మీద. ఉన్నారు. మీరేమో చాలా ఉమ్, క్యూట్ గా సైలెంట్ గా మీరు తాగకండి, మీరు చేయకండి అని చాలా కన్విన్సింగ్ గా ఉమ్. చెప్తున్నారు చూసారా, చాలా క్యూట్ ఉంది. అవునవును. సో థ్యాంక్ హౌ వాజ్ అంటే యువర్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ అండ్ ఆన్ స్క్రీన్? చాలా బాగుండండి. అంటే గౌరీతో ద డే ఫస్ట్ మీటింగే తెలియని ఒక ఫ్రెండ్షిప్ ఉంటది కదా. ఏదో మన కాలేజ్ ఫ్రెండ్ రా, ఈ అమ్మాయి మనకి ఎక్కడో తెలిసిన ఒక అమ్మాయి రా అన్న ఒక వైబ్ ఇద్దరికి తెలియకున్నా వి హ్యాడ్ దట్ గుడ్ ఫ్రెండ్షిప్ బికాజ్ 100 days ఆఫ్ వర్క్ అన్నమాట. కానీ ఎప్పుడైనా మేబీ అది 10th డేనో 20th డేనో సింక్ అవడమో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవడం అలా ఉంటది. కానీ బట్ మా ఇద్దరికి ద ఫస్ట్ డే ఇంకా రేపు షూట్ అనగా ఈరోజు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీట్ లోనే తెలియని ఒక వైబ్. అరే ఈ అమ్మాయి ఏంటి, ఆ, మన ఇంట్లో అమ్మాయి లేకపోతే మన ఫ్రెండ్ మన కాలేజ్ లో అమ్మాయి వైబ్ ఇచ్చిందని ఇద్దరికి లైక్ వీ హ్యాడ్ వెరీ గుడ్ బాండింగ్. నాకు తెలిసి అది మీకు గ్లిమ్స్ లోనే రిఫ్లెక్ట్ అయి ఉంటది. మేము ఫస్ట్ యా షూట్ యా చేసింది గ్లిమ్స్ లో. యా, అది దాని తర్వాత టిల్ డేట్ వి షేర్ గుడ్ ఫ్రెండ్షిప్. ఎప్పుడున్నా మొత్తం అంతా మాట్లాడుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం, అండ్ వి హ్యావ్ దట్ రీల్స్ చూస్తున్నామండి, లైక్ మొత్తం అంతా లైక్ ఫుల్ ఫన్ ఉంది రీల్స్ లో కూడా. అవునా. అండ్ సూపర్ సూపర్. గౌరీ గారు చక్కగా అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా చాలా న్యాచురల్ గా అంటే మా పక్కింటి అమ్మాయితో ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీల్ కలిగించి చాలా చక్కగా చాలా న్యాచురల్ గా చేశారు గౌరీ గారు. సో 3 థ్యాంక్స్ అండి. వర్డ్స్ లో మీ క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు? స్ట్రాంగ్, ఆనెస్ట్ అండ్ జెన్యున్. వావ్, సూపర్. సో యా, ఒక అమ్మాయికి కావాల్సిన 3 మేజర్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పేశారు మీరు. సేమ్ మీరు ఎగ్జాక్ట్లీ. కూడా చెప్పండి కిరణ్ గారు. నేనా, దాన్ని ఎలా చెప్పాలి? క్యూట్, ఫస్ట్ సాఫ్ట్. థింగ్, మీరు మీరే క్యూట్, క్యూట్ స్వీట్. మీరు పద్ధతిగా చెప్తున్నారు. బేసిక్ గా ఈడు బాగా వెరీ తింగరోడు, చాలా చాలా తింగరగా ఉంటాడు, అండ్ ప్యూర్, చాలా ప్యూర్ ఉంటాడు, అండ్ వెరీ ఎమోషనల్. ఓకే. ఇది ఎక్కువ లైక్ లవర్స్ కనెక్ట్ అవుతారు, లైక్ మెయిన్ ఎవరు కనెక్ట్ అవుతారు? ఆల్ ఏజెస్ అండి, ఎవ్రీ వన్. బికాజ్ ఈ స్టోరీ చాలా ప్యూర్ లవ్ స్టోరీ. ప్రేమ అన్నది నాకు తెలిసి ఎవ్రీ ఏజ్, పడినోళ్ళకి పడుతున్న వాళ్ళకి అందరికీ కనెక్ట్ అవుతారు కాబట్టి సో ఎవ్రీ వన్ విల్ రిలేట్ అని నా పర్సనల్ ఫీలింగ్ అండి. అంటే లైక్ చూసిన ఏదో తర్వాత ఒక ప్రతి ఒక్కరు రకంగా లైక్ వాళ్ళ లైఫ్ లో జరిగి ఉంటుంది అన్నట్టునా? ఎగ్జాక్ట్లీ జరుగుంటదని అన్నాను, కానీ దే రిలేట్ టు ఇట్. ఓకే, లవ్ ఎమోషన్ అన్నది అందరికీ యూనివర్సల్ కదా. సో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనకి జరిగితే ఏంట్రా అన్న ఒక వైబ్ వస్తుంది. యు ఆల్, మీరు కూడా ఒకటైతే నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలనండి, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ట్రాన్స్ లో ఉంటారు అంతేనా? ఫర్ సో సమ్ టైమ్ ఆర్ లాంగ్ టైమ్, డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్. బట్ ఓకే. ట్రాన్స్ లో అయితే ఉంటారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరే చెప్తారు మళ్ళీ, అండ్ మీరు ట్రాన్స్ లో ఉంటారు సినిమా అయిపోయిన తర్వాత. డెఫినెట్లీ ఇందులో అండి. సో మరి ఎమోషనల్ యాంగిల్ కాకుండా ఫనీ యాంగిల్ కూడా కొంచెం ఏమైనా ఉందా? లైక్ అయ్యో ఎందుకు ఉండదండి, అసలు ఫన్, అసలు అది మనం మిస్ చేయం కదా ఫన్ అసలు. యా యా, ఎందుకంటే ఇంకోటి అది మీకు లేకపోతే మిస్ అయిపోతామేమో అని. లేదు, యా. మీరు బాగా నవ్వుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు బాగా. ఇలా సో మరి ఈ సినిమాని కూడా మీరు విజయవాడ థియేటర్ మీ ఫేవరెట్ మీ లక్కీ థియేటర్ లో వెళ్ళి చూస్తున్నారా? వెళ్ళాలి, రాజీవ్ రాజ్కి వెళ్ళాలి. మొన్న లాంచ్ చేశాం కదా మొత్తం అంతా. ఓకే. హోప్ మండి సక్సెస్ మీట్ అన్ని మీరు సక్సెస్ చేసేది రేంజ్ ఉందని బట్టి ఎన్ని ప్లేస్లకి వెళ్ళాలని చూద్దాం. మాకు ఒక రోజు డెఫినెట్లీ ముందే ఆల్రెడీ రిలీజ్ బ్లాక్ అయిపోతుంది బస్టర్. కాబట్టి మీకు రివ్యూ వచ్చేస్తుంది ముందే ఓవర్సీస్ నుంచి. అదే వచ్చేస్తుంది అండ్ దాట్ వచ్చేస్తుంది. మా దగ్గర ప్రత్యంగరాజ్ వాళ్ళు లైక్ 350+ రిలీజ్ చేస్తున్నారు. అసలు ఎస్. థ్యాంక్ దట్స్ యూ హ్యూజ్ అసలు. సో థ్యాంక్ యూ. డైరెక్టర్ గారి గురించి చెప్పండి శ్రీప్రియ గారు. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ డైరెక్టర్ రవి గారు? డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే కథ సాయి రాజేష్ గారు రాసిన ఆ స్టోరీని రవి గారు ఎలా అడాప్ట్ చేసుకున్నారు, దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా డైరెక్ట్ చేశారు, స్క్రీన్ ప్లే ఆయన చేశారు, డైలాగ్స్ ఆయన రాశారు. సో ఇట్స్ అంటే ఒక లవ్ స్టోరీకి డైలాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత కాదన్నా ఆ చిన్న చిన్న మూమెంట్స్ బిల్డ్ చేయడంలోనే ఆ సినిమా సోల్ ఉంటుందని నేను నమ్ముతాను. అండ్ హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ విత్ దట్. అంటే ఇద్దరిని మీరు ఒక 2.5-3 hours అలా కంటిన్యూస్ గా చూడాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బట్ ఎక్కడ కూడా పేస్ తగ్గకుండా, ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా, ఒక రిథమ్ మెయింటైన్ చేస్తూ, ఒక హై ఇస్తూ ఒక లో ఇస్తూ, ఒక హై ఇస్తూ ఒక లో ఇస్తూ సినిమాని బ్యాలెన్స్డ్ గా తీయడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అండ్ ఐ థింక్ హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. యా, అసలు సినిమా తీయడం అంటేనే లైక్ చాలా టఫెస్ట్ జాబ్. నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాను. లైక్ షార్ట్ నైస్. టు షార్ట్ మనకి ఎంత టైం తీసుకుంటుంది, ఎంత క్లీన్ గా చూడాలి, అవన్నీ డీటెయిలింగ్ వర్క్. సినిమా తీయడం కాదు, దాని బిహైండ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది.
డెఫినెట్లీ ఓవరాల్ గా అండ్ 3 hours మూవీ చూసి రివ్యూ ఇచ్చేస్తాం కానీ దాని హార్డ్ వర్క్ చాలా అనుకుంటుంది. అండ్ మీరు అన్నారు చూసారా, ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి అనే ఫీల్ అవుతారు అని ఒక ఫ్రేమ్ లో చెప్పారు అవును చూసారా. సో అవును అందులో మీ ఎమోషన్, ఇంటెన్సిటీ అండ్ మణిశర్మ గారి మ్యూజిక్ ఇస్ రియలీ రియలీ అసలు అది చాలా బాగుంది. ఐ థింక్ ఇట్స్ సెకండ్ మూవీ మణిశర్మ గారితో. సో అవునండి. ఎలా ఇట్స్ సెకండ్ మూవీ ఉండిందండి ఆ అండ్ మూవీ? ఏ వెరీ వెరీ బ్లెస్డ్ ఫీలింగ్ అండి. మణి గారు ఈజ్ లైక్ హీ ట్రీట్స్ మీ లైక్ గుడ్ ఫ్రెండ్. తెలియకున్న ఇద్దరికి మంచి బాండింగ్, అది ఎప్పుడు కలిసిన వి షేర్ గుడ్ లాఫ్స్, అసలు ఎక్కువ నవ్వుకుంటూ ఉంటాం ఇద్దరం కలిసినప్పుడు. ఆయన లెజెండ్ కదండి. మా చైల్డ్హుడ్ అంతా ఆయన మ్యూజిక్ తో ఉన్నదంతా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ సినిమా పర్టికులర్ గా నేను ఎందుకు ఎక్సైటెడ్ అంటే, ప్యూర్ లవ్ స్టోరీ కదా. మణి గారు లవ్ స్టోరీ చేసి చాలా రోజులు అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చారు ఏంటనేది వెయిటింగ్, నేను వెయిటింగ్ అసలు. అసలు మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. తొలి ప్రేమ మ్మ్. సాంగ్ అయితే నాకు చాలా చాలా బాగా బాగుంది. నచ్చింది యా. థ్యాంక్ యూ అసలు. మీ థ్యాంక్ ఫేవరెట్ మ్మ్. ఏంటో చెప్పండి శ్రీప్రియ గారు, ఫేవరెట్ సాంగ్. నాకు అదే గుర్తుందా, తొలి ప్రేమేం తోపు కాదు, హొయిలా హొయిలా. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఒక ఫీమేల్ సోలో సాంగ్ వస్తుంది, అది ఇంకా రిలీజ్ చేయలేదు మేము. దట్ కమ్స్ ఇన్ అ వెరీ క్రూషియల్ అది మీ సిచ్యువేషన్. సో ఆ ఫేవరెటా? సాంగ్ కూడా ఇష్టం. అది మీ ఫేవరెటా? వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, యా డెఫినెట్లీ. అంటే బట్ దట్స్ అ చాలా వెరీ, దాంట్లో ఒకటి లైక్ మీ ఫేవరెట్ సాంగ్ రివీల్ చేయట్లేదు అని. దట్ ఈస్ ద దట్ సేమ్ సాంగ్. ఓకే. యా మీరు చూడండి. యా యా ఓకే. సో మీరు ఒక సెట్ వేశారని తెలిసింది. అంటే ఇప్పుడు ఈ మూవీలో యా మీరు వేసిన రూమ్, ఆ సెట్ కి మీకు చాలా అటాచ్మెంట్ ఉంది. అండ్ దాని దాని గురించి చెప్తారా? అంటే ఎలా వర్కౌట్ చేశారు అవన్నీ సీన్స్ అది బ్యాక్గ్రౌండ్? చాలా, అంటే మా ఇల్లు సెట్ అన్నమాట, మేముండే ఇల్లు సెట్. సో ఓకే. అది నిజంగా చెన్నైలో చేయకుండా ఈ హైదరాబాద్ లో ఆ సెట్ వేసి చేసాము, చెన్నైలో ఉన్నట్టు. సో ఇంటికి రాగానే చెన్నైలో ఉన్నట్టే ఉండేది, ఎందుకంటే ఆర్ట్ వర్క్ అంతా బ్యూటిఫుల్ గా చేసి మొత్తం ఒక మంచి చెన్నై వైబ్ ఉంటుంది ఇంటికి. బట్ ఓకే. ఇల్లు కదండి, ఎంత కాదన్నా ఇళ్ళకి అటాచ్ అయిపోతాం. సో ఒక 1 year గా దట్ హోమ్ హ్యాస్ బిన్ అవర్ హోమ్. ఎవ్రీ డే వీస్ టు గో దేర్, షూట్ దేర్ అండ్ కమ్ బ్యాక్. సో తెలియని ఒక అటాచ్మెంట్ అయితే డెఫినెట్లీ బిల్డ్ అయింది. అండ్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ కిరణ్ గారు, మీరు ఇదేమిటమ్మా మాయ మాయ సాంగ్ ఎంత ఫేమస్ అయిందంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ ఈవెంట్ జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా ఇక్కడ వాటి మీద రీల్స్ చేయడం మానలేదు, డాన్సులు చేయడం మానలేదు. సో అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? నాకు నిజంగా తెలుసుకోవాలంది. బేసిక్ గా నేను కొంచెం అలా మాస్ సాంగ్స్ కి బాగా వైబ్ అవుతానండి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి ఊర్లో ఆ సాంగ్, పర్టికులర్లీ ఆ సాంగ్ సినిమాలో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, నా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ లో సాంగ్స్ ఉంటాయి, అందరికి అప్పుడు చాలా బాగా నచ్చింది. సో అవును. ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. సో తర్వాత మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఫిలిం చేస్తున్నాము, వైబింగ్ ఫిలిం అన్నప్పుడు నాని నేను ఇంట్రడక్షన్ ఇలా ఉంటే బాగుంటది అన్న ఒక డిస్కషన్ వచ్చినప్పుడు, దెన్ వి థాట్ ఆఫ్ ఏ సాంగ్ పెడదామని అనుకున్నప్పుడు సడన్ గా సెట్ లో నేను చిన్నప్పుడు వ్యవసాయం అది చేసేటప్పుడు ట్రాక్టర్ దొలే ఉండండి బాగా. ఓ. ఓ. ట్రాక్టర్ లో సో అప్పుడు ఏంటంటే నా ట్రాక్టర్ లో ఆయుధం క్యాసెట్ ఉండేది అనమాట. దాంట్లో ఈ పాట ఎప్పుడు హను 1 minute నన్ను 1 minute నన్ను అది ఉండేదన్నమాట. ఆ ఆయుధం ఇదేమిట మాయా మాయ పాట గానీ, లేకపోతే ఆయుధంలో పాటలన్నీ చాలా బాగా ఇష్టం ఉంటుండే. ఇది పెడితే బాగుంటది కదా అని చెప్పి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇది పెడితే బాగుంటది కదా అని చెప్పి ఆ, అది సడన్ గా అలా పెట్టాను. మీ హనుకి హాయ్ చెప్పండి. అయినా పాపం హాయ్ హాయ్. యా చాలా కింద చాలా మంది కష్టపడుతున్నారు. చెప్తున్నారు హనుకి హాయ్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ బట్ థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. అంటే ఒక అంటే మీరు స్క్రిప్ట్ కూడా రాస్తారు, అంటే డైరెక్షన్ లో కూడా మీకు ప్రావీణ్యం ఉంది, ప్లస్ యాక్టింగ్. సో కిరణ్ అబ్బవరం గారు ఇస్ లైక్ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పచ్చా మేము? ఏమో అండి, అది మీరు చెప్పాలి. బట్ నేనైతే సినిమాని ఎంజాయ్ చేస్తున్నానండి, అది ఇదని కాకుండా. సో ఎవ్రీడే సినిమాని ఎంజాయ్ చేస్తున్నా ఇన్ డిఫరెంట్ ఫేసెస్. ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్, రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఎంజాయింగ్. అంటే నాకు అది చేయాలి అంటే ఆ టైంకి అది చేయాలనిపిస్తే చేసేస్తున్నాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఫస్ట్ మీరందరూ ద వే యూ ట్రీటెడ్ మీ, ద వే యూ షోడ్ లవ్ ఆన్ మీ, ఇంత మంచిగా మీరు అందరూ రిసీవ్ చేసుకొని ఈ ప్లేస్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్. No, you're నాకు ఇప్పుడు born ఆపర్చునిటీ అంటే ఉంది, ఏమైనా చేయాలన్నా చేయగలుగుతున్నా బికాస్ ఆఫ్ ఆల్ దట్. కొంతమంది టాలెంట్ ఉంటుంది అండ్ కొంతమందికి అది ఇన్బిల్ట్ ఉంటుంది. సో యు ఆర్ ఇన్బిల్ట్ అండ్ బాన్ టాలెంట్ పర్సన్. సో డెఫినెట్లీ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ కమింగ్ థ్యాంక్ టు యూ అండి. గౌరీ శ్రీప్రియ, గారు, మీరు యా. మ్యాడ్ లో మీకు గుర్తుండే ఉంటది. ఆ, ఒక అదే హీరో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇస్తారు కదా, చేతులు కట్టుకో నోరు మీద లైక్ వేలేసుకొని, ఆ సీన్ అయితే అసలు ఎంత, నాకైతే మస్తు ఇష్టం ఆ సీన్ అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో లైక్ మచ్. అలా మాస్ క్యారెక్టర్, నాట్ మాస్ యాక్చువల్లీ, ఆ లైక్ ఉమెన్ ఓ లైక్ ఇట్లా లిటిల్ అథారిటేటివ్ అండ్ అథారిటీ, ఇందులో కూడా అలానే ఉంటుందా? ఎస్
అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు కూడా. అంటే ఐ మీన్ టు అన్ అలాంటి ఎక్స్టెంట్. క్యారెక్టర్స్ మీకు చాలా సూట్ అవుతాయి అనిపిస్తుంది నాకు. లైక్ థ్యాంక్ యూ మీరు అండి. ఆడుతున్నట్టు. వాటికి నేను సూట్ అవుతానా లేదా అలాంటి క్యారెక్టర్సే నేను అట్రాక్ట్ చేసుకుంటానా లేకపోతే జనాలు నన్ను అలానే చూడాలనుకుంటున్నారా నాకు తెలియదు. బట్ ఐ ఆమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ థింగ్స్. అంటే ఈ క్యారెక్టర్ లో అదొక్కటే కాకుండా దెర్ ఆర్ సో మెనీ లేయర్స్ అండ్ షేడ్స్ టు ద క్యారెక్టర్ అనమాట. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మీరు అందరూ ఎలా తీసుకుంటారని. ఎందుకంటే 3 years లో నేను ఒకటే ఎమోషన్ ని ఒకటే యునో ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ ని నేను చేయకూడదు. ఐ షుడెంట్ మెయింటైన్ దట్. ఐ షుడ్ కీప్ షోయింగ్ వేరియేషన్ సీన్స్ మారే కొద్దీ. So definitely there is going to be a lot of newness to the film. Yeah. యాక్చువల్లీ ట్రైలర్ లో కూడా ఒకటి చూసాను. మొత్తం లాస్ట్ కి ఒక ఎమోషనల్ దగ్గర నాకు ఎందుకో నొప్పి వస్తుంది అంటే లాస్ట్ కి మీరు ఒక బాంబు వేలుస్తారు, గుర్తుందా కిరణ్? అది నేనే అని అది చెప్పారు. నేనే అది అని నాకు అసలు అర్థం కాలేదు. యా అది ఆ అర్థం సీన్ చాలా ఇంటెన్స్ చేసుకోవాలంటే ఉంటదండి. అది సినిమా చాలా ఇంటెన్స్ ఉంటది. జస్ట్ మొత్తం నేను అంటే ప్రిపేర్ ఒక అయిపోండి. యాంగిల్ మీరు ప్రిపేర్ అయిపోండి అమ్మాయిలందరూ. మీరు చాలా గట్టిగా రేపు కనెక్ట్ అవ్వబోతున్నారు, యాడ్ అవ్వబోతున్నారు. జస్ట్ టిష్యూ మెంటల్లీ బాక్సెస్ ప్రిపేర్. తీసుకెళ్ళాలా టిష్యూ మరి? బాక్స్ టిష్యూలో పక్కన కర్చీఫ్ లో పెట్టుకొని తీసుకొని టవల్ పక్కన వెళ్ళండి అమ్మా. తీసుకెళ్ళండి. టిష్యూ సరిపోయి Tissues. ఈసారి. యా సో అదే. టిష్యూ నేను టవలో కర్చీఫ్ అయితే తీసుకెళ్ళండి. ఇదొకటి బికాజ్ ఐఎమ్ షూర్ నేను ఎందుకో నమ్ముతున్నాను అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అవుతారు ఇంకా అని చెప్పి. సో ఓకే. యూ ఆర్ రిలేట్ టు దట్ ఎమోషన్. యా అంటే డైలాగ్ చాలా మెయిన్లీ లవ్ బాగుంటాయి. అంటే అబ్బాయిలు కూడా కనెక్ట్ అవుతారులేండి. అమ్మాయిలు కనెక్ట్ కనెక్ట్ అయినా మా Yeah. బతుకంటే ఎలాగో అంతేలేండి, కానీ మేము అది ఓకే. బట్ మీరు అయ్యో ఈసారి అట్లా ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎందుకంటారండి? మోస్ట్లీ లైక్ అసలు మీరు అబ్బాయిలే ఎలా లైక్ పిచ్చి చెప్తున్నారు పిచ్చి తెలుసా? ఫ్యాన్ ఉంటారు. అదే మీరు బట్ కనెక్ట్ అవుతారు బాగా. బట్ దీనికి కల్ట్ క్లాసిక్ అని ఒకటి పెట్టారు పేరు. అంటే అసలు ఆ వర్డ్ కి అది అలా ఎలా రిలేట్ చేయగలుగుతారు? అంటే ఈ స్టోరీ అది చెప్తుందా మనకి ఎండ్ ఆఫ్ ద డే కల్ట్ అంటే క్లాసిక్ అని? అంటే మేకర్స్ బేసిక్ గా బేబీ లాస్ట్ టైం వాళ్ళు కల్ట్ బ్లాక్ బస్టర్ అయిందని, ఇది చిన్న క్లాసికల్ ఫీల్స్ ఉంటాయి. సో ఓకే. కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అని చెప్పే థింగ్ అయింది. ఓకే. వండర్ఫుల్ వండర్ఫుల్ అంటే అండి. లైక్ వి ఆల్ కాన్ఫిడెంట్. అంటే వాళ్ళు కూడా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్, అది ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, బేబీ ఈజ్ ఆఫ్ బిగ్ కోర్స్. హిట్. యా No, దాని it's తర్వాత totally blockbuster combination ఉంది. అండ్ we could see the యా vibe already flowing around. మీ ట్రైలర్ చూసిన తర్వాతే మాకు అర్థమైపోయింది. అండ్ మల్టిపుల్ ఎమోషన్స్ కనిపించాయి. కొన్ని చోట్ల అర్థం కాలేదు. ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఏం జరుగుతుంది అంటే ఆ సస్పెన్స్ బాగా క్రియేట్ చేశారు. అంటే అవును. ట్రైలర్ కట్ అన్నారు కూడా ఒకసారి ఎస్కేన్ గారు అన్నట్టున్నారు. ఆ ట్రైలర్ కట్ చేయడం కూడా మాకు చాలా టఫ్ అయింది. ఎలా నేను యాక్చువల్లీ 3 చేయాలి టైమ్స్ ఏంటి చూసాను, అని. నాకు అర్థం కాకుండా. అది మీకు సో అసలు మీకు ట్రైలర్ లో ఏమీ చూపిలేదండి. నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద ఫిలిం. యూ కాంట్ ఈవెన్ ఓకే. గెస్ Not guess it. 10% ఆఫ్ ద ఫిలిం. యా సో యూ ఆల్ జస్ట్ మీరందరూ రేపు సర్ప్రైజ్ అవ్వబోతున్నారు. టూ మెనీ ఎమోషన్స్, టూ మెనీ లావ్స్, ఎవ్రీథింగ్ ప్యాకేజ్ లాంటి ఫిలిం. బయటకు వచ్చేటప్పుడు వండర్ఫుల్ విల్ కమ్ వండర్ఫుల్. విత్ దట్ ఫుల్ హార్ట్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఐ మీన్ ఐమ్ డెఫినెట్లీ హోపింగ్ దట్ మూవీ కూడా అంతే, లైక్ బికాస్ హుక్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ లైక్ క్లీన్ గా ఇలా తీసుకెళ్తూ లాస్ట్ దడేలమని లైక్ అసలు అర్థం కాలేదు. అదేంటి నేను ఇది చూసాను కదా ముందంతా అన్నట్టు, ఇంత ఇంత లైక్ లవ్ 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 అన్నట్టు చూపించిన తర్వాత లాస్ట్ కి తను మాట్లాడినప్పుడు అదేంటి ఇలా అయింది అన్నట్టు 2 times చూసా మళ్ళీ తర్వాత. అంటే యా మీలో ఒక పొజిటివ్ లవర్ తో పాటు అంటే అన్ని ఎమోషన్స్ చూపించే ఒక యా లవర్ ని చూసాను నేనైతే. అంటే ఫస్ట్ ఏమో ఆ అమ్మాయి పడేదాకా వచ్చే ఆ ప్రేమ, తర్వాత సడన్ గా ఏదో తెలిసి అంటే ఏంటి ఇది అని ఒక పాజిటివ్నెస్, మళ్ళీ తర్వాత ఆ అమ్మాయిని అంటే ఎలా అయినా దక్కించుకోవాలన్న మీ తాపత్రయం. అంటే కొన్ని కనిపించాయి కానీ మాకు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో వెల్ సెడ్ తెలియట్లేదు. వెల్ సెడ్ అండి, వెల్ సెడ్. బాగా ఆ ట్రాక్ ఉంటది. బట్ ఐ ఫీల్ అండి, అంటే నేను ఏం ఫీల్ అవుతానంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బాగా అంటే చాలా ఇష్టపడినోడికి తెలియని ఒక పొసెసివ్నెస్ ఉంటది. ఆ ఉంటుంది. అమ్మాయి మీద తెలియని ఒక పొసెసివ్నెస్ ఉంది. అది ఉంటేనే అంత ఇంకా వాడికి ఆ లవ్ ఉన్నట్టు ఎక్కువ. సో దో అవునా? సెకండ్ హాఫ్ దెర్ ఆర్ సీన్స్ దట్ చాలా పొసెసివ్ గా ఉంటాయి. ఐ థింక్ ఎవ్రీ గాయ్ విల్ రిలేట్ టు ఇట్. మీకు మీ బాయ్ ఫ్రెండ్ గానీ, హస్బెండ్ గానీ అదే డౌట్ అలాగే వస్తుంది నాకు యాక్చువల్లీ. అంటే అదే అలా డౌట్ వస్తుంది మీరు చెప్తుంటే. ఆ సో పొజిటివ్నెస్ ఆ లో నేను సీన్స్. కొన్నిసార్లు ఐ కుడ్ రిలేట్. బికాస్ అంటే ఐఎమ్ మ్యారీడ్, ఐ హావ్ అ కిడ్. సో నాకు తెలుసు యా మా యా హస్బెండ్ కూడా అప్పుడప్పుడు ఆ పొజిటివ్నెస్ ఉంటది అనమాట. అంటే మన అనుకున్నప్పుడు మనకి ప్రేమతో పాటు కొంచెం కోపం ఉంటుంది, పొజిటివ్నెస్ ఉంటుంది. పొసెసివ్నెస్ అది ఉంటుంది. ఆ ఖచ్చితంగా క్యారెక్టర్ లో కనిపించింది నాకు. సో ఐ థాట్ చాలా ఎక్కువ చాలా ఉంటుంది. మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి దీంట్లో. సెకండ్ హాఫ్ 20 minutes ఆ పొసెసివ్ సీన్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ ఎవ్రీ కపుల్ విల్ రిలేట్ టు ఇట్. ఓకే, యా ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత సస్పెన్స్ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. సో అదే సో థ్యాంక్ యూ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండ్ అండి, థ్యాంక్ యూ. అప్కమింగ్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? మీ ఇద్దరు కలిసి మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ ఏమైనా ప్లాన్ చేసేస్తున్నారా? ఇది ఎలాగో అది బ్లాక్ తెలియదు బస్టర్ మరి. అయిపోతుంది మాకు అనిపించేస్తుంది.
చూడాలి చూద్దామండి వాట్ ఎవర్. అప్కమింగ్. అప్కమింగ్ అయితే నేను ఒక డైరెక్ట్ చేస్తున్నానండి. నేను అదొకటి ఉంది, ఇంకా ఒక 3-4 ఫిల్మ్స్ సైన్ చేశాను, చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్. 2 days లో మా సినిమా పడిపోతుంది అంటే ఏం అర్థం కావట్లేదు. ఎక్సైట్మెంట్ ఉందా నేను లేకపోతే నిన్న ఎలా ఉంది మీ ఎమోషన్ చెప్పండి? నర్వస్ అన్ని అంటే రకరకాలుగా నో ఉంది దట్ దిస్ మాస్టర్. ఫిలిం విల్ వర్కౌట్ స్నేహ. అంటే నా ఫీలింగ్ ఏంటంటే స్నేహ గారు, దిస్ ఫిలిం విల్ వర్కౌట్. మాకెందుకో ఈ సినిమా వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉంది. బట్ నేను అదే మా డైరెక్టర్ అంటున్నాడు అనమాట, అన్న ఏదో ఆడపిల్లకి కన్యాదానం చేసి పంపిస్తున్న ఫీలింగ్ వస్తుంది అన్న, నాకు ఈ సినిమాని పంపించాలని లేదు, ఇంకా నా దగ్గర వారం రోజులు పెట్టుకొని ఏదో చెయ్యాలి. బికాజ్ అందరము ఎమోషనల్లీ అటాచ్డ్ ఉన్నాం ఈ సినిమాకి. నాకు తెలియకుండానే ఎవ్రీవన్ గౌరీ గాని, నేను గాని, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీవన్, అంటే తెలియకున్న ఒక ఈ సినిమాలో మ్యాజిక్ జరిగింది. అందరము చాలా కనెక్టెడ్ ఉన్నాం. ఏంటి ఇప్పుడు ఈ సినిమా బయటకు వచ్చేస్తున్నాను ఒక ఫీలింగ్. ఇంకో పక్క మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది, మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ మాకు యాక్చువల్లీ మీరు రాబోతుంది చాలా సినిమా క్యూరియాసిటీ పెంచుతున్నారు తెలుసా అసలు అదే ఇట్లా మొత్తము. బట్ ఎంత మీ పెంచినా తక్కువే అండి. మీరు వెళ్ళండి బట్ హ్యాపీగా. మీ 1 year హార్డ్ వర్క్ డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ ఆ ఫ్రూట్స్ మీరు డెఫినెట్లీ చూడబోతున్నారు. అండ్ మాకు ఆ వైబ్ ఆల్రెడీ ఇక్కడ కనిపించేసింది కాబట్టి డెఫినెట్లీ ఇంకా థియేటర్స్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రివ్యూ యూఎస్ నుంచే వస్తుంది. సో లావణ్య గారు ఆబ్వియస్లీ మీరే ఇచ్చేయండి, ఫస్ట్ రివ్యూ చూసి మీరు ఇచ్చేసేయండి. నేను 100% వెళ్ళిపోతాను. వెళ్ళి చూసి నాకు ఇచ్చేసేయండి. నాకు తెలిసి ఇంకొక లైక్ less than 48 hours లో మీకు వచ్చేస్తుంది రివ్యూ. యా వచ్చేస్తుంది. మా అందరి చాలా దగ్గర కాన్ఫిడెంట్ తీసుకుని గా ఉన్నాం. ఏదైతే అదేంది, ఈసారి ఎప్పుడన్నా కొంచెం భయపడుతూ ఉంటాం, మనకు నచ్చినప్పటికి అమ్మా అటు నుంచి ఏమొస్తుందిరా రివ్యూ అని. ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. బికాస్ ఐ న్యూ ఆల్వేస్ 20% ఆఫ్ ద పీపుల్ కి డిఫర్ అవుతూ ఉంటది, ఏ నచ్చడం నచ్చకపోవడం అన్నది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అయితే చాలా మంచిగా నచ్చుతుంది ఇది. అండ్ మీలో ఒకటి మేము గమనించింది ఏంటంటే మీరు చాలా యూనిక్ కాన్సెప్ట్స్ తీసుకుంటారు. అవి ఆ కాన్సెప్ట్ డిజైన్ చేయడం కూడా యూత్ ని బాగా కనెక్ట్ చేసే కాన్సెప్ట్స్ మీవి. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం కావచ్చు, మీ కే ర్యాంప్ రీసెంట్లీ, అసలు ఆ వేరియేషన్ డిఫరెంట్. అసలు అలాంటి క్యారెక్టర్ ని ఎలా డీల్ చేస్తారు అనేది బాగా చూపించారు. సో అక్కడ థ్యాంక్ యూ. మెసేజ్ తో పాటు ఇట్స్ లైక్ యూత్ కి కనెక్ట్ అయ్యే మెసేజెస్ కూడా ఇస్తున్నారు. సో డెఫినెట్లీ మీ స్టోరీస్ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మీ టేకింగ్, మీరు డెఫినెట్ గా మీరు పడ్డ కృషి, ఎవ్రీథింగ్, టీమ్ మొత్తానికి కూడా విష్ గుడ్ లక్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద యుఎస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అట్లాంటా. థ్యాంక్ యూ. సో మా అట్లాంటా టీం మొత్తం అందరూ మీకు గుడ్ లక్ చెప్పేస్తున్నాము. అండ్ థియేటర్స్ కి వెళ్ళిపోతాము హ్యాపీగా. థ్యాంక్ యూ Good luck, అండి. Gauri garu. థ్యాంక్స్ Good టు luck, ప్రజ్ఞ Kiran garu. వాళ్ళకి. ప్రజ్ఞ 340 screens ప్లస్ రిలీజ్ చేయడం అన్నది వెరీ Yes. వెరీ బిగ్ థింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద హ్యూజ్ రిలీజ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. టేక్ ఇట్ యాజ్ మై డెఫినెట్ గా హిట్ వర్డ్. కొడుతున్నారండి ఈసారి మీరు మీరు. హిట్ కొట్టేస్తున్నారు అంటే బ్లాక్ బస్టర్ కంటిన్యూస్ హిట్, ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ థ్యాంక్ యూ సో సక్సెస్ మచ్. మీట్లు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీరు అక్కడికే plan రావాలండి, చేసుకోండి. అక్కడ ప్లాన్ చేద్దాం. అక్కడికి రావాలని కోరుకున్నాం, ఎందుకో అది అవ్వట్లేదు. ఒకసారి మీరు వస్తాం. రండి, మేము అందరం వచ్చి నేను కలుస్తాం. చూస్తాను కదా. థ్యాంక్ యూ, Yes, తప్పకుండా yes. వస్తుంటాం. ఎనీ టైమ్ యూర్ వెల్కమ్. అండ్ గౌరీ గారు, మీరు రోజు రోజుకి బ్యూటీ పెరిగిపోతుంది. సో మంచిగా అదే Thank గ్లామర్ you. మెయింటైన్ చేస్తూ ఇంకా సూపర్ క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా ఐ కోరుకుంటామండి. రియలీ లైక్ యువర్ Thank you. న్యాచురల్నెస్. చాలా Yeah. వరకు లైక్ Thank మోస్ట్ you. ఆఫ్ Yes, thank you. మోస్ట్ Thank ఆఫ్ you ద so ఫిలిమ్స్ much. Very నాకు అలానే కనిపిస్తారు మీరు. yes. నాట్ విత్ ద హెవీ Thank you. మేకప్ ఆన్. Yeah. Thank you so much అండి. సో July 24th సినిమా రిలీజ్ అవుతుంది. 23rd నుంచి ప్రీమియర్స్. సో మీరు అందరు కూడా సినిమా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా డెఫినెట్లీ. అండ్ డెఫినెట్లీ యూఎస్ అండి. చూస్తున్న వాళ్ళందరికీ Thanks. కూడా యుఎస్ లో July 23rd మనకి అన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్లీ విల్ వాచ్ ఇట్ అండ్ గివ్ అ బ్లాక్ బస్టర్ హిట్ టు అవర్ వండర్ఫుల్ కపుల్ హియర్. సో మీకు సూపర్ సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ Thank ఫర్ you టేకింగ్ అండి. టైమ్ ఆల్ అండ్ ద వెరీ జాయినింగ్. బెస్ట్ థ్యాంక్ అండి. థ్యాంక్ యూ అండి. Thank థ్యాంక్స్ you ఫర్ so యువర్ టైం. much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. యూ. బాయ్. బాయ్. హలో, హాయ్ హాయ్. స్నేహ. సో ఇట్ సో వాస్ గుడ్ టు రియలీ మీట్ యూ. నైస్. థ్యాంక్ యూ. లైక్ వైజ్ అండి. యా. సో Yeah. మీ డాలసా? డాలస్ అండి నేను. Nice. Yeah, I'll last ping you minute. in WhatsApp. Definitely we'll be in Just touch. share my number. We'll talk. అండి. Thank you so much. See you. థ్యాంక్ యూ Bye. సో మచ్ అండి. బాయ్. Yeah, గుడ్ bye. నైట్. Good night.